అభినేశ్రీ గారు కనిపించారు మాకు చాలా కొన్ని సంవత్సరాల తర్వాత కనిపించారు. అవును, ఆవిడ ఈ క్యారెక్టర్లో చూడటం చాలా కొత్తగా అనిపించింది. ఇదంతా మా కో ప్రొడ్యూసర్ ఉంటాడు ఇక్కడెక్కడో సురేష్ గారని, ఆయన క్రెడిట్ అది. ఆయన ఇక్కడెక్కడో కనిపించలేదు, సో ఆయన సజెస్ట్ చేశారు. సో ఆయన సజెస్ట్ చేసిన వెంటనే పర్ఫెక్ట్ అనిపించింది, సో ఆయన తీసుకున్నాం. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. కిషోర్ గారు, శ్రీకారంలో కూడా అంత గ్రీనరీ ఉంటుంది, పల్లెటూరులో తీస్తారు, ఇది కూడా అంత గ్రీనరీ ఉంది. ఏంటి మీ సినిమాలకి గ్రీనరీ? ఒక రకంగా ఏంటంటే నన్ను తీసుకోవడానికి అదే రీజన్ వీళ్ళు. సో మా ప్రొడ్యూసర్స్ అంటే ఐ మీన్ మల్టిపుల్ డైరెక్టర్స్ని ఎవరైతే ఈ కథకు బాగుంటారు ఏంటి అనేసి అనుకున్నప్పుడు ఎమోషనల్ వైజ్ కావచ్చు, విలేజెస్ని కొంచెం ప్రజెంటేషన్ చేయడం కానీ, సో డైరెక్టర్ కిషోర్ అయితే కొద్దిగా బెటర్గా ఉంటారని నన్ను అప్రోచ్ అయ్యారు. సో దానికి నాకు అడిషనల్ పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే మా డిఓపి దొరకడం అనేది నాకు మంచి ప్లస్ పాయింట్. సో ఇద్దరు కలిసి కూర్చొని ఐ మీన్ షూట్కి ప్రతి స్కెడ్యూల్కి ముందుగా ఒక హోంవర్క్ లాగా కూర్చోవడం కావచ్చు, సో నోట్స్ చేసుకోవడం కావచ్చు, ఇలా చేస్తే బెటర్గా ఉంటుంది అనేసి అనుకొని మేము ఇంకా అలా ప్లాన్ చేసుకున్నామండి. ఓకే, రితువర్మ గారు, పెళ్లి చూపుల తర్వాత చాలా సినిమాల్లో పెళ్లి కూతురు రోలే చేస్తున్నారు, ఏంటండి? అదేదో కనెక్షన్ ఉన్నట్టుంది. ఈవెన్ ఐ డోంట్ నో హౌ అండ్ వై. ఓకే, నెక్స్ట్ ఏమన్నా ఇంట్రెస్టింగ్ రోల్స్ ఏమైనా చేయబోతున్నారా? హోప్ఫుల్లీ దట్స్ వాట్ ఐ వాంట్ టు డూ. అంటే ఆడియన్స్ని సర్ప్రైజ్ చేస్తూ ఉండాలని నా ఇంటెన్షన్. అండ్ యా, ఐ హోప్ ఐ కంటిన్యూ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్ అండ్ డూ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్. శివకందుకూరి, ఇప్పటివరకు చూసిన 2 ఎపిసోడ్స్లో మీరు ఎక్కడ కనిపించలేదు, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఏంటండి? సో నేను లైక్ ఐ సెడ్ సుబ్బు అని ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను అండి ఇందులో. ద బెస్ట్ పార్ట్ అబౌట్ ఈ వెబ్ సిరీస్ ఏంటంటే దేవిక అనే ఒక సెంట్రల్ క్యారెక్టర్ చుట్టూతో ఆబ్వియస్గా ప్లాట్ అనేది డ్రైవ్ అవుతుంది. బట్ ఆ ప్రోగ్రెషన్లో ఆ క్యారెక్టర్స్ ఎప్పుడైతే జాయిన్ అవుతాయో అవి ఎండ్ దాకా ఉంటాయి. సో ప్రతి ఒక్క క్యారెక్టర్కి చాలా బ్యూటిఫుల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. నేను కథ విన్నప్పుడు నాకు అదే అనిపించింది. అండ్ ఒక చాలా బ్యూటిఫుల్ హ్యూమర్ టచ్తో ఉన్న క్యారెక్టర్ నాది, ఒక మంచి ఇమోషన్ కూడా ఉంది. సో ఇట్ ఈస్ అ వెరీ మెమరబుల్ క్యారెక్టర్ ఫర్ మీ అండి. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కిషోర్ గారు. హాయ్ అండి. హాయ్ అండి. కిషోర్ డైరెక్టర్ కిషోర్ అయ్యండి. సరే, అంటే సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఒక ప్రెజర్ ఉంటుంది కదా, ఇప్పుడు అలాంటి ప్రెజర్ ఏమైనా ఉందా? డెఫినెట్గా ఉంటుందండి, ఏదైనా మన ప్రాజెక్టే కదండి, ఆ భయం అయితే ఉంటుంది. ఆ ఒంట్లో భయం పెట్టుకుని కొంచెం జాగ్రత్తగా. సో అంటే ఐ మీన్ వెబ్ సిరీస్ అయినా కావచ్చు, ఇదైనా కావచ్చు. అంటే ఐ మీన్ నేను ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ చేస్తుండే దగ్గర నుంచి నా కెరియర్ మొదలైందే ఇక్కడ ఇదే ప్లేస్ నుంచి మొదలైంది, శ్రీకారం అనే షార్ట్ ఫిల్మ్ దగ్గర నుంచి. సో ఆ రోజు ఏ భయం ఉంది, ఈ రోజు కూడా అదే భయం ఉంది. సో ఈ భయం అట్నే కంటిన్యూ అయితే అవుతుంది. అంటే వెబ్ సిరీస్కి డైరెక్షన్ చేయటం అంటే బ్రేక్ డౌన్స్కి ఎపిసోడ్ బ్రేక్ డౌన్ చేయటం కానీ, లాక్ పాయింట్స్ పెట్టడం కానీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా, అది ఎలా అనిపించింది మీకు? అది రైటర్ రాసిచ్చేటప్పుడు క్లారిటీగా రాసిచ్చేసాడండి, అది నాకు పెద్ద ప్లస్ పాయింట్ అయింది. దానితో పాటు కూడా ఏంటంటే హాట్స్టార్ తరపున వచ్చేసి ఒక నందిని గారు అనేసి వచ్చారనమాట. సో ఆమె కానీ ఎడిటింగ్ డిపార్ట్మెంట్ అందరూ కూర్చొని డెసిషన్ తీసుకోవడం వల్ల అది మాకు పెద్ద ప్లస్ పాయింట్ అయింది. అంటే ఇది ఎడిటింగ్ విషయంలోకి ఏంటంటే నాదే కాకుండా ఏంటంటే మెజారిటీ ఆఫ్ టీమ్ కేసెస్కి వెళ్ళిపోయామండి. సో అక్కడి నుంచి బెటర్మెంట్స్ చేసుకుంటూ వచ్చాం. మీ తాలూకు ఎమోషన్స్ అనేవి ఎంతవరకు ప్లేస్మెంట్ దొరికింది? అంటే శ్రీకారం ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు డెఫినెట్గా ఎమోషన్స్ అయితే ఉంటాయండి దీంట్లో ఖచ్చితంగా. ఓకే, రితు గారు. హాయ్ అండి, యు నో యు ఆర్ మై ఫేవరెట్. థ్యాంక్ యూ, గుడ్ టు సీ యూ. గుడ్ టు సీ యూ టు. సో మీకు మీరు అన్నారు ఇందాక టైప్ కాస్ట్ అయిపోతూ ఉంటే క్యారెక్టర్స్, వాటిని బ్రేక్ డౌన్ చేసే క్యారెక్టర్స్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేస్తాను. దేవికతో క్యారెక్టర్ జర్నీ అనేది ఎంత స్పెషల్గా ఉండబోతుంది కంపారిటివ్లీ మీ ప్రీవియస్ ఫిల్మ్స్తో పోలిస్తే? వెరీ స్పెషల్. నేను జనరలీ లైఫ్లో ఇన్స్పిరేషన్ వెతుకుతూ ఉంటాను. సో వెన్ ఐ గెట్ అ క్యారెక్టర్ లైక్ దిస్, ఐ ఫైండ్ ఇట్ వెరీ ఇన్స్పైరింగ్. సో దట్ వే దేవిక హ్యాస్ బిన్ వెరీ స్పెషల్ అండ్ ది ఎంటైర్ జర్నీ హ్యాస్ బిన్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. మీకు అంటే ఈ దేవిక అనేది ఒక ఇమేజ్ బ్రేకింగ్ పాయింట్ అవుతుంది అనుకుంటున్నారు? ఐ డోంట్ నో అబౌట్ దట్. అంత థాట్ నేను పెట్టలేదు. ఇట్ వాజ్ జస్ట్ అ గట్ ఫీలింగ్. ఐ లవ్ ద స్క్రిప్ట్, ఐ చోస్ టు డూ ఇట్, అంతే. అండ్ అఫ్ కోర్స్ ఒక నమ్మకంతో యూ స్టార్ట్ అ ప్రాజెక్ట్ అందరికీ నచ్చాలని, అండ్ ఐ హోప్ దట్ హ్యాపెన్స్. 2 ఎపిసోడ్స్లో మీ క్యారెక్టరైజేషన్ బాగుందండి, అంటే మీరు భయపడటం చూడటం బాగుంది. Oh, the role has reversed. రోల్ హ్యాస్ రివర్స్డ్. అంటే చాలా రోజుల తర్వాత
80s అంటే మీరు వాడిన ఫోన్స్ బట్ చూస్తుంటే అర్థమైంది. సో ఆ కైండ్ ఆఫ్ గర్ల్స్ని చూసి చాలా కాలం అవుతుంది స్క్రీన్ మీద, చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. Definitely it's going to be very authentic for sure. ఓకే, థ్యాంక్ యూ. రీతు గారు Hi Andy. హాయ్ అండి. సో అంటే మీ కెరీర్ ఫస్ట్ నుంచి మీ క్యారెక్టర్స్ అన్నీ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి సో హీరోస్ దగ్గర. బట్ దీంట్లోకి వచ్చేసరికి మీరే కొంచెం హీరో మీద ఇష్టం, అది కొంచెం కొత్తగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే మామూలుగా మేము ఆల్రెడీ 2 ఎపిసోడ్ చూసాం కాబట్టి ఆత్మలు కనిపించే శక్తి మీకు ఉంది కదా, అలా రియల్గా ఎప్పుడైనా కొంచెం ఆ నెగిటివ్ అవి అలాంటివి ఎప్పుడైనా మీరు చేశారా? In real life, ఆ రియల్ లైఫ్లో did I experience any supernatural activity? అంటే షూటింగ్స్ అంటున్నారా? కట్లకి ఎప్పుడు తిరుగుతూ ఉంటారు కదా, Never. సో ఎప్పుడు అలా? లక్కీలీ నెవర్. చిన్నప్పుడు నేను చాలా భయపడేదాన్ని, యాక్చువల్లీ హారర్ ఫిల్మ్స్ కూడా చూసేదాన్ని కాదు. అండ్ ఎవరైనా ఇలా స్టోరీస్ చెప్తున్నప్పుడు కూడా ఐ యూస్ టు జస్ట్ స్టాప్ దెమ్. సో లక్కీలీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే నేను చూడలేదు. డన్. దేవిక ఫ్రెండ్ మౌనిక గారు. హలో. హలో అండి. సో అంటే ఐ థింక్ భీమ్లా నాయక్ తర్వాత మళ్ళీ మాకు ఇప్పుడే ఈ వెబ్ సిరీస్లో కనిపించారు మీరు. లేదండి, ఐ వర్క్డ్ ఫర్ లైక్ 10 మూవీస్ ఇన్ బిట్వీన్. ఓకే, బట్ చూడలేదు. సో ఏంటి క్యారెక్టర్స్ ఎలా చూస్ చేసుకుంటున్నారు ఏంటి, కొంచెం వచ్చినట్టు కాకుండా కొంచెం ఏమన్నా సెలెక్టెడ్గా వచ్చినట్టు అసలు తీసుకోనండి. సో ఐ గో విత్ నాకు దగ్గరగా, నా క్యారెక్టర్కి దగ్గరగా అనిపించే మూవీస్, ఆర్ ఎల్స్ నేను ఆ ప్లేస్లో ఉంటే నేను అదే చేస్తా అనిపించే మూవీస్ ఐ చూస్. డైరెక్టర్ కంగ్రాట్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా పాజిటివ్గా ఉంది. నాకెందుకు ఇది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ అనిపించింది, బట్ మీరు చూపించేది కొంచెం లెంత్ అయ్యి ఉండొచ్చు, దానికి వచ్చింది. నాకు డౌట్ ఏంటంటే, అంటే జనరల్గా టీచర్స్ అంటే మ్యాథ్స్ టీచర్, ఇంగ్లీష్ టీచర్ అయినా కొత్తగా మ్యూజిక్ టీచర్ అని పెట్టారు. సో అంటే ఇప్పుడున్న సొసైటీ స్కూల్స్లో అటు ఇది పాసిబుల్ అవుతుందంటారా? ఆల్రెడీ ఉన్నారండి మనకు బేసిక్గా మ్యూజిక్ టీచర్స్ అయితే ఉన్నారు. ఇదేంటంటే ఐ మీన్ రైటింగ్ సైడ్ అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయింది అనమాట. మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ టీచర్గా క్యారెక్టరైజేషన్ ఉంటే బాగుంటుంది అనేసి. సో డెఫినెట్గా మ్యూజిక్ టీచర్స్ అయితే ఉన్నారండి మనకు. అంటే నా పక్కన ఉన్నవాడు ఒక అబ్బాయి అడిగాడు, మ్యూజిక్ టీచర్ అన్నారు, బట్ చేతిలో బుక్ ఉందండి. మ్యూజిక్ బుక్కే కదా సార్? ప్లీజ్ ఒక్కసారి చూద్దాము అదే బుక్. హాయ్ రీతు. ఎందుకంటే మీ దగ్గర నుంచి కంటే ముందు మాకు హాట్స్టార్ వాళ్ళు ఏ పుస్తకాలు వాడుతున్నారు ఏంటి అనేది 1-2-3 సార్లు రీచెక్ చేస్తారు. సో మ్యూజిక్ డైరెక్టర్ పుస్తకం. హాయ్ రీతు, దిస్ ఈజ్ రాణి. హాయ్ సో అండి. మిమ్మల్ని ఎప్పుడు చూసినా చాలా ప్లెజెంట్గా కనిపిస్తారు, అలాంటి క్యారెక్టర్స్ ఎంచుకుంటారు. సో దేవికగా మీరు చేసినప్పుడు అంటే మీ కాస్ట్యూమ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది, ఎస్పెషల్లీ ఆ నేచర్కి తగ్గట్టు కాస్ట్యూమ్స్ అన్నట్లు అనిపించింది. సో ఈ క్యారెక్టర్ కోసం ఎలాంటి హోంవర్క్ కానీ ఎలాంటి గ్రౌండ్ వర్క్ కానీ చేశారు? బికాస్ చాలా సెటిల్డ్గా ఉంది పర్ఫార్మెన్స్. టు బీ ఆనెస్ట్, నేను ఎక్కువ హోంవర్క్ చేయలేదు. ఐఎమ్ అ వెరీ స్పాంటేనియస్ యాక్టర్ ఐ ఫీల్. సో లైక్ ప్రతి ప్రాజెక్ట్కి నేను హోంవర్క్ చేయను. సమ్టైమ్స్ ఇట్స్ జస్ట్ వెరీ ఇన్స్టింక్టివ్ అండ్ వెరీ స్పాంటేనియస్. యా, ఆల్ ది వెరీ బెస్ట్. సూర్య గారు. ఎస్, బుట్టబొమ్మలో సో ఫస్ట్ హాయ్ అండి. బుట్టబొమ్మలో ఫస్ట్ ఒకలా అనుకుంటాము, చాలా అమాయకంగా కనిపిస్తారు అండ్ చాలా బాగుంది బుట్టబొమ్మలో క్యారెక్టర్ ఎస్పెషల్లీ. అండ్ తర్వాత ఇప్పుడు డానీ కూడా అలాగే కనిపించారు, ఒక లవర్ బాయ్గా స్టార్ట్ అయ్యారు. ఏమైనా అంటే మళ్ళీ రివర్స్ రోల్ లాగా ఉంటుందా లేదంటే అలాగే ఉంటుందా మొత్తం సిరీస్ అంతా? బుట్టబొమ్మలాగా డెఫినెట్గా ఉండదు, బట్ దీంట్లో షేడ్స్ ఉంటాయి. సో మీరు ఒక షేడ్ చూసారు కదా, ఇంకో కంప్లీట్లీ డిఫరెంట్ షేడ్ ఉంటుంది. సో ఐ థింక్ యూల్ ఎంజాయ్ దాట్ యాజ్ వెల్. అది నెక్స్ట్ ఎపిసోడ్స్లో వస్తుంది. థ్యాంక్ యూ అండి, ఆల్ ది థ్యాంక్ బెస్ట్. యూ. థ్యాంక్ యూ. శివ. హాయ్. సో బేసిక్గా ఓటీటీ డెబ్యూ చేసే ముందు కొంతమంది కొన్ని టెన్షన్స్ ఉంటాయి, లైక్ ఎక్కడ స్ట్రీమ్ లైన్ మారిపోతుందేమో అని చెప్పేసి, మోర్ దెన్ మూవీస్ నుంచి ఎక్కువ ఓటీటీకే మళ్ళీ అవకాశాలు ఎక్కువ వస్తాయేమో, లేదంటే అటువైపే మొగ్గు చూపుతారేమో అన్నట్లు. సో ఆ టెన్షన్ ఏమైనా ఉండిందా వైల్ యాక్సెప్టింగ్ దిస్? లేదండి, ఐ థింక్ ఇప్పుడున్న ప్రెజెంట్ సినారియోలో యాక్టర్స్ ఆర్ డెఫినెట్లీ ఎక్స్ప్లోరింగ్ డిఫరెంట్ యావెన్యూస్. అండ్ పర్టికులర్లీ ఒక వెబ్ సిరీస్కి వచ్చేసరికి ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ మీ రీచ్ మోర్ ఆడియన్సెస్ అని నాకు అనిపించింది. అంటే ఇప్పుడు థియేటర్లో మనం ఫిలిం రిలీజ్ చేసినప్పుడు దానికోసం వాళ్ళు టైం కేటాయించి థియేటర్కి వచ్చి సినిమా చూడడం ఇస్ వన్ థింగ్, బట్ హ్యావింగ్ ద కాంటెంట్ ఎట్ యువర్ హోమ్ అండ్ బీయింగ్ ఏబుల్ టు వాచ్ ఇట్ ఎట్ యువర్ లీజర్ ఇస్ అనదర్ థింగ్ అనిపించింది. అండ్ లైక్ ఎవ్రీవన్ సెడ్ ఎర్లియర్ ఆల్సో, వెబ్ సిరీస్లో దెర్ వాజ్ మోర్ స్కోప్ టు ఎక్స్ప్లోర్ ద క్యారెక్టర్ అండి, బికాస్ మనకు ఆ స్క్రీన్ టైమ్ అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి, because we could spend a little more time on detailing of the character. So I feel this will definitely help me reach a better audience అనిపించింది. సో
గోయింగ్ ఫార్వర్డ్ బోత్ ఓటీటీస్ అండ్ మూవీసా లేదంటే ఎట్లా? డెఫినెట్లీ అండి. అంటే నాకు ఐ థింక్ ద స్క్రిప్ట్ ఇస్ ఆల్వేస్ బిన్ టాప్ ప్రయారిటీ అండ్ అది బాగుంటే వెబ్ అయినా థియేటర్ అయినా ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ టు ఎక్స్ప్లోర్. సో డైరెక్టర్ కిషోర్. మాస్టర్. యా, సో ఇట్స్ బిన్ చాలా గ్యాప్ వచ్చింది శ్రీకారం తర్వాత. అంటే మీరు కొన్ని ప్రాజెక్ట్స్ ట్రై చేస్తూ వచ్చారు, బట్ సరిగా వినిపించట్లేదండి ప్లీజ్. అంటే చాలా గ్యాప్ వచ్చింది శ్రీకారం తర్వాత. కొన్ని ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ ఫైనల్ అయ్యే స్టేజ్లో ఉండి వెనక్కి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి మీకు. సో ఇప్పుడు ఓటీటీ స్పేస్ అనేది అంటే ఇది ఒక అవకాశాలు తీసుకొచ్చే స్టేజ్ అయినప్పటికీ కూడా ఒక మార్క్ వచ్చేస్తుంది కదా, డైరెక్టర్ విల్ బి పుట్ డౌన్ ఓటీటీ స్పేస్లో సిరీస్ కానీ మూవీస్ కానీ చేసిన తర్వాత. సో మీ గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉండబోతుంది? ఏమండి, నేను అంత దాకా ఆలోచించలేదు. జస్ట్ నేను ఆలోచించిందల్లా ఏంటి అంటే వేరే రైటర్స్ రాసుండేదాన్ని నేను ఎంతవరకు డైరెక్షన్ చేద్దామన్న అది మాత్రం ఆలోచించాను నేను. సో అది దాన్ని మాత్రం ఆలోచించి ఇది తీసుకుంటున్నాను. సో రేపు ఏంటి అనేది నాకు తెలియదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. ప్రతి మూవీను ఫస్ట్ డే అంటే ఫ్రైడే ఏదైనా అయినా కూడా ఏంటంటే 5 మూవీస్ వచ్చినా కానీ 4 మూవీస్ వచ్చినా కానీ మీరు మస్ట్ అండ్ షుడ్గా చూస్తారు. మీకు అంత ఓపిక ఎక్కడి నుంచి ఉంటుందండి? ప్లీజ్ ఒకసారి చెప్తారా? ప్లీజ్ సార్ చెప్పండి సార్. నిజంగా సార్ నాకు షాక్ అవుతుంది. అంటే మళ్ళీ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి, ఏది రాంగ్గా ఉండదు, చాలా బాగుంటాయి. అసలు అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందండి మీకు?